వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు పెండింగ్ బకాయిలన్నీ ఆల్ క్లియర్. ఒక 11వ పిఆర్సీ అరియర్స్ తప్ప చంద్రశేఖర్ రెడ్డి పిఆర్సీ అరియర్స్ చెల్లింపునకు చర్యలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చదవడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగులందరూ ప్రభుత్వం వైపే ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం వైపే ఉన్నారని ప్రభుత్వ సలహాదారు ఏపీ ఎన్జీఓ మాజీ అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ప్రభుత్వానికి దూరంగా ఉన్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇక ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ను ఏర్పాటు చేసిందని, ఆ కౌన్సిల్ ఏడాదిలో పలుమార్లు సమావేశమై ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తోందని తెలిపారు. వారం రోజుల నుంచి జీపీఎఫ్ బకాయిల్ని అదేవిధంగా సరెండర్ లీవ్స్ని క్లియర్ చేస్తున్నారని, అయితే కొంతమంది ఇంకా కూడా 25,000 కోట్ల బకాయిలు ఉన్నాయనడం దారుణం అన్నారు. 11వ పిఆర్సీ అరియర్స్ మాత్రమే ఇక పెండింగ్లో ఉన్నాయని, వాటి క్లియరెన్స్కు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పెన్షన్ తగ్గిస్తున్నారు అని అనటంలో సరికాదన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసిందని, 1,35,000 మంది సచివాలయ ఉద్యోగుల్ని నియమించిందని ఈ సందర్భంగా తెలియజేశారు. సిపిఎస్ వల్ల ప్రభుత్వంపై ఎక్కువ భారం పడుతుందని, అందుకనే జీపీఎస్ను తీసుకొచ్చారని వివరించారు. ఇక ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారని గుర్తు చేశారు. అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగులకు 1వ తేదీన జీతాలు ఇస్తున్నారని తెలిపారు. పాత జిల్లాలతో పాటు కొత్త జిల్లాల్లో పనిచేస్తున్న వారికి కూడా 16% హెచ్ఆర్ఏని వర్తింపజేశారని, అదేవిధంగా మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవులు 2 నెలల నుంచి 6 నెలలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విధంగా అయితే చంద్రశేఖర్ రెడ్డి గారు 11వ పిఆర్సీ గురించి అయితే ఒక ప్రకటన చేయడం జరిగింది. దాని విడుదలకు చర్యలు కూడా తీసుకుంటున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.